మరికొన్ని విలువైన సంగతులు విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసమును వ్యర్థమే, మీరింకను మీ పాపముల్లోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందాం. ఆగుదాం. చదివిన వచనాల్లో ఏదో విరుద్ధమైన ఒక వ్యవస్థ నడుస్తున్నట్టుగా పౌలు గారి మాటల్లో మనకు అర్థమవుతుంది. అంటే ఒక దుర్బోధ ప్రారంభమైందన్నమాట. పౌలు గారు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఏంటంటే ప్రభు మరలా సజీవంగా ఉన్నాడని వాళ్ళ మధ్య నిరూపణ చేయాలి. అది నిజము కాదని ప్రకటిస్తున్న అనేక మంది మోకొమ్మడి సమాజం ఎక్కువైపోయిందంట. ఈ వారం చాలామంది వచ్చారు. పోయిన వారం మరి వరలకొప్పు తీసుకోవడానికి వెళ్ళారు. ఎట్లా అది అందుకని అందరి దగ్గర బైబిల్ ఉంది కదా. చదివిన వచనాలు మనకు అర్థం కావాలి అంటే 2000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళాలి. అంటే యోధ సంస్కృతి నుండి ఈ సందర్భాలు చూడడం మనకు తెలియాలి. సందర్భానుసారంగా వాక్యాన్ని చదవకపోతే ఏమవుద్ది? పెడార్థాలు అవుతాయి. ఎందుకని చెబుతున్నాడు వాక్యాన్ని. సందర్భంలో నుంచి ఒక వాక్యాన్ని మనం తీసేసామనుకోండి, మన మెసేజ్కి సందర్భానుసారంగా ఉండొచ్చేమో కానీ దేవుడు రాయించిన సందర్భాన్ని గండి కొట్టిన వాళ్ళం అవుతాం. అయినా మన పిచ్చి కాకపోతే ఈ మధ్యకాలంలో అందరూ గుడ్డిగా చెప్పే మాటని చెప్పిన బైబిల్లో వాక్యాలే చెబుతున్నారు అంటే బైబిల్లోయే చెబుతారు, కానీ సందర్భం లేకుండా చెప్తారు. సందర్భం లేని వాక్యాలు చెప్పడం దుర్బోధ. గుర్తుపట్టండి. మీరు 1-2 కాదు, ఒక వ్యక్తి ప్రసంగాన్ని 10 నిమిషాలు విని చెప్పేచ్చండి అతడు ఏమాత్రం దేవుడితో పెనుగులాడాడు చెబుతున్నాడు. ఒక వ్యక్తి ఎత్తుకున్న రెఫరెన్స్ని బట్టి చెప్పొచ్చండి ఆ వ్యక్తి ఎంత సందర్భానుసారంగా సిస్టమేటిక్ థియలాజికల్గా వెళ్తున్నాడు చెప్పచ్చు. ఈరోజు నేను అడుగుతున్నాను, అసలు థియాలజీ అనే పదం మనకు ఎక్కడో సంబంధం లేని పదంలో ఉంటుంది. థియాలజీ అంటే ఏదో అనేసుకోకండి. థియాలజీ అంటే థియోస్ అంటే దేవుడు, ఆల్జీ అంటే పరిశోధన, దేవుడిని గూర్చిన పరిశోధన. ఆ దేవుడు గూర్చిన పరిశోధన స్పష్టముగా సంపూర్ణముగా మనకు ఎక్కడ దొరుకుద్ది? బైబిల్లో మాత్రమే దొరుకుద్ది. అలాంటి బైబిల్ మనం కూలంకషంగా జాగ్రత్తగా సందర్భానుసారంగా ధ్యానించకపోతే పెడార్థాలే వస్తాయి. ఒక ఉదాహరణ చెప్పనా? ఇది జోక్ అనుకుంటారు, ఏమనుకుంటారో మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఒక వచనం ఉంది,
ఆ వచనాన్ని ఒకటి చాలా తేడాగా ఉపయోగించాడు. సందర్భం లేకపోతే ఎలా ఉంటుందో చూడండి. వాడిని అన్నారు స్నేహితులందరూ, ఆడికి సుండ్రు పట్టిందో లేకపోతే ఏం పట్టిందో, ఆడు సమ్మర్ స్టైల్ అనుకున్నాడు, ఏమనుకున్నాడో తెలియదు, కానీ నున్నగా గుండు కట్టుకుని వచ్చాడు. అందరూ ఏడిపిస్తున్నారు. చర్చిలో కూడా రే గుండు అన్నారు. రేయ్, మీకు విషయం తెలుసా? బైబిల్లో ఏముందో? నున్నను గుండు యెహోవాకి ఇష్టమని ఉంది అన్న. బైబిల్ ఉంది, ఆ మాట తెలుసా? సరి అయిన గుండు యెహోవాకి ఇష్టమని ఉంది. సామెతలు ఒకసారి చూడండి, సామెతల గ్రంథం. సందర్భం లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం ఎంతన్నా? మొదటి వచనం. ఏంటంటే పై వచనం, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. ఇది సరైన గుండు అన్నాడట. సందర్భం లేదనుకోండి, ప్రతిదానికి రిఫరెన్స్ వాడతారు. సరి అయిన గుండు అంటే నీ గుండు కాదు గుండు. అది ఏ గుండు? అది త్రాసులో వేలాడతీసే గుండు, అంటే తూకం రాయి. అది తూకం రాయిని పూర్వపు భాషలో గుండు అనేవారు. అది గుండె రాయి. కేజీల రాయిలు, అర కేజీ రాయిలు, పావు కేజీ రాయిలు ఉండేగా. ఆ గుండెని తెచ్చి ఏ గుండెకెట్టాడు? అది. ఇలా ఒకటి రెండు కాదండి, చాలా చాలా పెద్దల చమత్కారంగా అన్నమాట నేను అంటున్నాను. ఒరే క్రైస్తవుడు అయ్యుండు నువ్వు అట్ల తద్ది తెస్తున్నావు ఏంట్రా అని అడిగారట. అట్ల తెద్ది ఏంట్రా అంటే, ఇదిగో యెహోవా అట్లని నువ్వు అట్లు ఉన్న తెలుసా అన్నాడు. అట్లనంటే అలా చేయమని, అట్టేయమని కాదు. యెహోవా అట్లు చేసాను, నా ఓహో అట్లు చేసాను. అట్లు చేసినంటే అట్లు చేశాడనా? సందర్భం లేకపోతే నేను అడుగుతున్నాను, కామెడీ అయిపోతుంది. చివరికి దేవుని ఉద్దేశం కొలాప్స్ అయిపోతే, సందర్భంలోంచి వాక్యాలు కదిపేశామో నేను అడుగుతున్నాను, భయంకరమైన దుర్బోధలు తయారవుతాయి. అందులో ఒకటి అన్న ఇప్పటి వరకు మాట్లాడి, ఇప్పుడు మన సందర్భానుసారంగా చూద్దాం. సందర్భం పౌలు గారు ప్రకటించడమే కదా, అపోస్తులు ప్రకటిస్తున్నప్పుడు ఆది సంఘానికి అతిపెద్ద సవాల్ ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క రెజరెక్షన్ ప్రూవ్ చేయాలి. అది చిన్న విషయం కాదంటే, ఆయన సజీవుడని చెప్పాలి అంటే ఒక మోకకు ఎదురు నిలబడాలి. ఒకలా ఇద్దరా? ఒక పక్క నుంచి గ్రీకులు మేధావులు దండయాత్ర, మరో పక్క యూదులు వండర్స్ చేయండి మేము నమ్ముతాం అంటారు. యూదులేమో వాళ్ళకి లాజిక్ కావాలి. లాజిక్ అంటే జ్ఞానము, తర్కము, తర్క సంబంధమైన జ్ఞానం ఉంటే లాజిక్కి వాళ్ళకి సరిపోతే నమ్ముతారు. మరికొంతమందికి ఏం కావాలి? యూదులకి ఇప్పుడు కనబడండి, మాకు కనబడమని చెప్పండి అని వాళ్ళ వండర్స్ అడుగుతారు. ఇన్ని రకాల మూర్ఖులు ఉన్నారు, పైగా ఉగ్రవాదులు ఉన్నారు, మోకలు ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఏ దేవుడైతే ఏముందండి, నమ్ముకుంటే కదా కలిసి వస్తే చాలు, అలాంటి ఆయన్ని మాకు చూపించండి అనే నేరో మైండ్ సెట్స్ కూడా ఉన్నారు. ఇన్ని రకాలకి ఇప్పుడు ఈయన సువార్త వెళ్తున్నాడు. ఈయన సువార్త చెబుతూ ఉండగా 12వ వచనంలో క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? క్వశ్చన్ మార్క్. అంటే కొంతమంది ఏం చెబుతున్నారు? కొరింథీ అంటే మీకు తెలుసు కదండి జాగ్రఫికల్గా. కొరింథీ అంటే ఇటు గ్రీకు బోధలకి దగ్గరగా ఉండే ప్రాంతాలలో ఒక ప్రాంతం కొరింథీ. గ్రీకుల ఫిలాసఫీ ఏంటంటే, చనిపోయిన తర్వాత ఎవడు చూసి వచ్చాడు రా, బతుకుండగానే లైఫ్లో మనం ఏం చేయాలి అంటే తిందాం, తాగుదాం, తిందుము, తాగుదుము, కాస్త ఉల్లాసం ఎక్కువైతే ఆటలాడుతూ డ్యాన్స్. ఈ ఫిలాసఫీతో బతికేస్తున్నారట. అలాంటి ఫిలాసఫీతో బతికే వాళ్ళని పౌలు అంటాడు మూర్ఖులు అన్నాడు.
ఇంకా పెద్ద మాట అన్నాడు, మృగాలు అన్నాడు. ఇప్పుడు మృగం కూడా అంతే కదండి, రేపు పొద్దున్నే లేచి అది ఏం చేస్తుంది? అక్కడే అన్నాడు, ఏం తింటుంది, తర్వాత నీళ్ళుంటే తాగుతుంది, తర్వాత కొవ్వు ఎక్కువైతే ఎగురుతుంది, తర్వాత కొన్ని రోజులు చచ్చిపోతుంది. ఇదే ఫిలాసఫీ ఎవరు తీసుకున్నారట? మనుషులు, పైగా మేధావులని చెప్పుకుంటున్న వారు. తిందాం, తాగుదాం, ఎగురుదాం, రేపు తర్వాత ఎవడు చూసి వచ్చాడు? అందుకే ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలి తప్ప కనబడిన జీవితం ఏదో ఉందని ఊహించుకొని ఉన్న జీవితాన్ని పాడు చేసుకోకండి అని ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీని నమ్ముతున్న వారు కొరింథీలో ఎక్కువైపోయారట. పైగా క్రైస్తవులు కూడా మెల్లమెల్లగా నమ్మే అలవాట్లు వచ్చేసాయట. ఇప్పుడు వాళ్ళతో ఫైట్. ఇప్పుడు కూడా మనం బాగా వారమంతా గింజుకుని వాక్యం చెప్పాక అప్పుడప్పుడు డౌట్ వచ్చేస్తుంటుంది మనకి, ఇదంతా నిజమేనంటారా అని. అంటే ఏదో మిస్ అయిపోతున్నాం అని ఫీలింగ్ మనకి. సరదాగా ఉండలేకపోతున్నాం, సినిమాలకు వెళ్ళలేకపోతున్నాం, ఎంజాయ్ చేయలేకపోతున్నాం, ఏదో లైఫ్ ఉందనుకుని అన్నీ మానేస్తున్నాం, ఇదంతా నిజమేనంటారా అని. అప్పుడప్పుడు మన డౌట్లు. అప్పుడప్పుడు సంఘంలో గొడవ వచ్చేసింది అనుకోండి, మొత్తానికి దేవుడు లేడు అంటాం. ఎందుకంటే ఇంక సంఘంలోనే మన పాత్రలు ఉన్నప్పుడు ఇంక దేవుడు లేడు. ఇంకా ఇలాంటి మైండ్ సెట్స్ మనకుంటే, నేను అడుగుతున్నా, ఇలాంటి లూజ్ మైండ్స్ ఎందుకు వస్తాయంటే పౌలు గారు వేసుకున్న పునాదులు మనం వేసుకోకపోతే వస్తాయి. ఇప్పుడు వెళదాం ఒకసారి. సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం అది పండగ వాతావరణంలోకి వెళ్దాం. జరుగుతుంది. సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుంది? ఈ సందర్భం ఫైట్ చేయాలంటే మనకి చరిత్ర. యూదులకి లైన్గా వచ్చేస్తాయండి పండుగలు, మనకు కూడా లైన్గా స్టార్ట్ అవుతాయి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి. అన్నీ వచ్చేస్తాయి. అందుకే షాపింగ్ మాల్లో కూడా ఏం పెడతారు చెప్పనా? క్రిస్మస్, సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు వచ్చేయండి. చూసారు, అన్నీ దివాళీ, క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి, శుభాకాంక్షలు. ఎందుకు లైన్గా పెట్టాడు? అన్నీ లైన్గా వచ్చి ఫెస్టివల్స్ అవి. మనకు ఎలా అయితే మన క్యాలెండర్లో ఒకే నెల వెనకాల రోజుల వెనకాల అలా పండుగ వచ్చేస్తుందో, వాళ్ళకు కూడా పండగలు లైన్గా వచ్చే ఒక నెల ఉంది. ఆ నెలలో పండగలు అన్నీ లైన్గా వస్తాయి. ప్రథమమైన పండగ పస్కా, దాని వెనకాల పులియని రొట్టెల పండగ, దాని వెనకాల ప్రథమ ఫలముల పండగ, దాని వెనకాల పెంతెకొస్తు పండగ. మీకు బైబిల్లో ఆ లైన్ మీకు కనబడుతుంది, మీరు చూడండి. పస్కా, పులియని రొట్టెల పండగ, ప్రథమ ఫలముల పండగ, 50 రోజుల పండగ, పెంతెకొస్తు పండగ. ఈ పండగ సీజన్ ఇలా జరుగుతున్నప్పుడు యూదులకు ఉండే ట్రెడిషన్ ఏంటంటే, వాళ్ళు ఎక్కడెక్కడున్నా, ఏ బిజినెస్లు చేసినా, ఎన్ని సునగోగులు కట్టుకుని స్థానికంగా స్థిరపడినా, సరిగ్గా పండగ అనే టయానికి యెరూషలేములో వాలిపోతారు. యెరూషలేము సన్నిధికి వచ్చి వాలిపోతారు. ఎందుకంటే వాళ్ళ పండగలు యూనిటీగా చేస్తారు. పండగలు వచ్చి చేస్తున్నారు. పండగలు చక్కగా జరుగుతున్నాయి, అందరూ వస్తారు, లక్షల మంది వస్తారు. మనం పోయిన వారం చదువుకున్నాక పెంతెకొస్తున్నాడు, సుమారు 20 లక్షల మంది వచ్చారని అంచనా. ఇన్ని లక్షల మందితో పండగ జరుగుతుంది. బాగా వినాలి. పండగ జరుగుతున్నప్పుడు ఎంత పండగ వీళ్ళు చేసుకున్నా లోపల ఎక్కడో బాధ. వాళ్ళకి బాధ ఏంటంటే, పేరుకి పండగ చేసుకుంటున్నాం కానీ ఈ రోమీల కింద మాత్రం మనకు బానిసత్వం పోవట్లేదురా. నిజమైన పండగ మనకి ఎప్పుడు జరగాలి అంటే, విదేశీల పాలన పోవాలి, స్వదేశీలమైన మనం పాలకులుగా ఉండాలి. మనలో ప్రజల్లో నుండి ప్రజానాయకులు మనల్ని పరిపాలించినప్పుడే నిజమైన ఫ్రీడమ్, నిజమైన ఫెస్టివల్. అప్పటి వరకు మనం ఎన్ని పండుగలు చేసుకున్నా ఈ వెలితి అలాగే ఉంటుందని ఈ గుంపుల్లో, ఇశ్రాయేల్లో ఉన్న గుంపులు బాధపడుతున్నారు. మనం కూడా సరిగ్గా 3 సంవత్సరాల క్రితం బాధపడ్డాం కదండి. పండగ అలా వచ్చి వెళ్ళిపోయేది, పండగలో ఉండేది కదా. ఎందుకంటే లోపల బాధ ఉంటే పండగలాగా ఎలా ఉంటుంది మనకి? లోపల బాధ ఏంటి? కరోనా. క్రిస్మస్ వచ్చినా క్రిస్మస్లో ఉండేది కాదు మనకి.
సంక్రాంతి వచ్చినా సంక్రాంతిలో ఉండేది కాదు మనకి. పండగలు ఏ వచ్చినా పండగలా ఉండే కాదు. ఎందుకు? లోపల బాధ ఉందనుకోండి, పండగ ఫీలింగ్ రాదు మనకి. యూదులకు కూడా పండగలు వస్తున్న వాళ్ళకి పండుగ అనే ఫీలింగ్ ఎందుకు? లోపల ఒక మదన పడిపోయే బాధ ఉంది. మేము పెత్తందారుల కింద నలిగిపోవాలి, ఈ చిత్తు కట్టాలి, ఈ పన్ను ఎక్సెట్రా ఇవన్నీ మేము కట్టుకున్న కష్టార్జితాన్ని కూడా కట్టాలి. వాళ్ళ అంటే పడాలి, అంటే ముయ్యాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఎన్ని పండుగలు చేసుకున్నా మాకు ఫ్రీడమ్ యెహోవా ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూసేవారు. అంటే పేరుకు పండగ జరుగుతుంది కానీ లోపల బాధ ఉంది వాళ్ళకి. ఆ బాధ పడుతున్నప్పుడు ఈ మలాకీ దగ్గర నుంచి మత్తయి ఉంది కదండి, మలాకీ నుంచి మత్తయి. దేవుడు మలాకీ తర్వాత మాట్లాడడం మానేశాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఇంక ఈ మాట అనొచ్చు అనకూడదు, వీళ్ళ ఎదవ వేషాలకి దేవుడు మాట్లాడకూడదు అనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళ సాంగ్స్ కల్ట్ అయిపోయాయి. సాంగ్స్ తెలుసుగా, పిచ్చి పాటలు, పిచ్చి సంగీతాలు అయిపోయాయి. వీళ్ళ ఉపదేశాలు కూడా స్వనీతి అయిపోయింది. న్యాయము జరగాల్సిన దగ్గర అన్యాయము, పేదలు రోజు రోజుకి ఇశ్రాయేలు చేత తొక్కబడడం, ఇవన్నీ దేవుడు ఎప్పుడైతే చూశాడో ఇక ప్రవక్తల ద్వారా మాట్లాడడం మానేశాడు. ఈ మలాకీ దగ్గర నుంచి మత్తయి వరకు 400 సంవత్సరాల గ్యాప్ ఉంది కదండి. ఈ 400 సంవత్సరాల్లో విప్లవకారులు లేచిపోయారు. ఆ విప్లవకారుల యొక్క వాయిస్ ఏంటంటే, ఎట్లా అయినా సరే రోమా పరిపాలకుల్ని ఎల్లగొట్టాలి, మరలా మన ధర్మశాస్త్రం రాజ్యాంగం అవ్వాలి, మన సనాతన ధర్మం అన్నిటికీ రూల్ అవ్వాలి. ఎప్పుడైతే ఇది మనం తెర మీదకి తీసుకొస్తామో మరలా మనకు ఫ్రీడమ్ వచ్చినట్టు. వెంటనే విప్లవాలు పుట్టుకొచ్చి అందులో జలేతు అని ఒక తెగ ఉంది. జలేతు అయిన సీమోను అని మనం చదువుకుంటామా? 12 మంది శిష్యుల్లో జలేతు అనబడిన సీమోన్ అని చదువుతాం. జలేతు అంటే ఏంటి చెప్తున్నా, అది ఉగ్రవాదుల సంస్థలో ఒక సంస్థ. అది అంటే ప్రత్యేకించి ఆ పదానికి అర్థం ఏంటంటే తీవ్రవాది అని అర్థం. అంటే ఈ తీవ్రవాదులు ఎందుకొరకు పుట్టారంటే ఇశ్రాయేల్కి ఫ్రీడమ్ ఇవ్వడానికే, ప్రత్యేకించి రోమీలైన అధికారులను చంపడానికే ఇలాంటి విప్లవకారులు పుట్టారట. నెక్స్ట్ మరొక విప్లవకారులు ఉన్నారు. ప్రజలకు ఎట్లా అయినా స్వేచ్ఛనివ్వాలని ప్రత్యేకింపబడిన కొన్ని బలగాలు తెర మీదకి వచ్చాయి. ప్రత్యేకం మన దగ్గర ఉంది పదం, పరిసయ్యులు. ఎవరు? పరిసయ్యులు. వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళు చేసుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక లౌకికమైన ఏ విషయాలు ఉండరు, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ఠలు ఉంటారు. అందులో ఆ పరిసయ్యుల మెంబర్స్లో యాక్టివ్గా ఉండే గురువు గారు గమలీయేలు, అందులో ఇంకా యాక్టివ్గా ఉండే న్యూ పర్సనాలిటీ పౌలు గారు, అదే సౌలు గారు. అంటే ఈయన పరిసయ్యుడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏ అధికారి వలనైతే ఇబ్బంది ఉందో ఆ అధికారిని ఎలా లేపేయాలా అని ప్లాన్ చేస్తారనమాట. వాళ్ళ మతానికి అడ్డొచ్చిన గవర్నమెంట్నైనా, వాళ్ళ మతానికి అడ్డొచ్చే కొత్త మతాలనైనా మట్టు పెట్టడంలో పెట్టింది పేరు పరిసయ్యులు. అందులో ఒకడు ఎవరు చెప్పండి? సౌలు. స్టెఫెను చంపేయడానికి రీజన్ ఏంటి చెప్పండి? వాళ్ళ సనాతన ధర్మాలకు అడ్డొస్తున్నాడని. స్టెఫెన్నే కాదు, క్రైస్తవ్యాన్ని లేకుండా దమస్వరకు ఎందుకు పరిగెట్టాడు చెప్పండి? వాళ్ళ సనాతన ధర్మానికి అడ్డొస్తున్నాను. ఇలాంటి మోకలు ఉన్నాయి. అంటే ఈ 430 సంవత్సరాల్లో వీళ్ళని ఏమంటారంటే విప్లవకారులు. ఇంకా మనం పరిభాషలో మాట్లాడుకోవాలంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. ఇప్పుడు దేనికి ఫ్రీడమ్ కొరకు అంటే ఇశ్రాయేలీల యొక్క స్వతంత్రం కొరకు ఫైట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి? మలాకీ దగ్గర నుంచి. ఇంకా ఎప్పటి నుండి? సొలొమోను దగ్గర నుంచి. ఎందుకంటే సొలొమోను తర్వాత రాజ్యాలు డిస్టర్బ్ అయ్యాయి, రాజులు వచ్చి పరిపాలించారు. ఆ తర్వాత డిస్టర్బెన్స్ జరిగిన తర్వాత మరలా వాళ్ళు అడిగారు. ఒకరోజు 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు వారిని అడుగుతారుగా, ప్రభువా మరలా రాజ్యము ఎప్పుడు ఇస్తావు? ఆ మాటకు అర్థం ఏంటి? మరలా మన సొంత రాజులు దేవుడు మనల్ని పరిపాలించేలా ఎప్పుడు ఇస్తాడు మనకి? అంటే వీళ్ళకి కావలసింది ఏంటి చెప్పండి? వాళ్ళ మనసులో మాట సొంత రాజ్యం రావాలి, ఫ్రీడమ్ రావాలి. పండగలు వస్తున్నాయి పోతున్నాయి కానీ జీవితంలో సరి అయిన పండగ లేదు. ఎవడొస్తాడా సరైన వాడు అని ఎదురు చూస్తా. అలాంటి టైంలో అందరు చూపులు ఒక ఆయన వైపు తిరిగాయి, అందరు కళ్ళు ఒక ఆయన వైపు తిరిగాయి.
అందరి కళ్ళు ఆశ్చర్యం కలగజేస్తాయి. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుడు. చూస్తుంటే అనుమానంగా ఉంది, చూస్తుంటే వింతగా ఉంది. ఏం జరుగుతుంది? ఆయన చూసే సమయానికి వీళ్ళందరూ ఫెస్టివల్ సీజన్లో ఉన్నారు కదండి. ఆయన చూస్తుంటే ఆయన కొన్ని విషయాలు క్లెయిమ్ చేస్తున్నాడు. ఏమని క్లెయిమ్ చేస్తున్నాడంటే, నీవెవరవయ్యా అని అడిగితే అంటున్నాడు, నేను దేవుని కుమారుణ్ణి. నీవెవరవయ్యా అంటే అంతు చిక్కని మాట అంటున్నాడు, ఇశ్రాయేలీల విమోచకుడిని. నువ్వెవరవయ్యా అని అడిగితే ఆయన మరలా అంటున్నాడు, ఇదిగో అనేకులకు స్వేచ్ఛనివ్వడానికి వచ్చిన రక్షకుడిని అన్నారు. కళ్ళన్నీ పెద్ద అయ్యాయి, అందరి చెవులు నిక్కబడిసాయి. ఈయన విమోచకుడేమో అని ఎదురు చూస్తారు. చాలామంది ఫాలోవర్స్ పెరిగారు. మోసే చెప్పిన ఆ ప్రవక్తవు నువ్వేనా అని అడిగారు. చాలామంది క్లోజ్ సర్కిల్ దగ్గరకు వచ్చారు. ఈయనెవరో కాదు, మనం ఎదురు చూస్తున్న క్రీస్తు ఈయనే అని. ఒక్కసారిగా జనాభా ఆయన వైపు అలా తిరుగుతున్న సమయంలో, అమ్మ ఇప్పటి వరకు ఏ స్వేచ్ఛ కొరకైతే ఎదురు చూసామో ఈయన ద్వారా మనకి స్వేచ్ఛ వచ్చేస్తుంది అని అనుకునే సమయానికి సరిగ్గా పసకా టయానికి అర్ధనగ్నంగా సిలివేసేశారు. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం 2000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళుతున్నాం. ఏ ఫ్రీడమ్ అనేది ఎదురు చూస్తారు, ఇప్పుడు ఆ ఫ్రీడమ్కి ఈయన వలన ఖచ్చితంగా వస్తుంది. ఏం చేస్తున్నాడు ఈ నాయకుడు? పేదోళ్ళకి అన్నం పెడుతున్నాడు, రోగులను లేపుతున్నాడు, చనిపోయిన శవాలను లేవనెత్తుతున్నాడు, విగత జీవులైన వారిని సజీవంగా నిలబెడుతున్నాడు, కుళ్ళిన శవాలని సజీవంగా మారుతున్నాడు. ఎవరైనా కొత్త విప్లవకారుడు, ఎవరైనా ఈయన నిజముగానే దేవుని కుమారుడు, ఎవరైనా ఎప్పటి వరకు మనం చూసిన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ ఆకాశమంత ఎత్తులో అందనంత ఎత్తులో నిలబడిన ఒక నిజమైన విప్లవకారుడు వచ్చేసాడు అనుకున్నారు. పేదలకు అన్నం పెడుతున్నారు, చనిపోయిన వారిని లేవనెత్తుతున్నాడు, స్త్రీలను పురుషులను గౌరవిస్తున్నాడు, కుష్ఠరోగులను కూడా చేతులు పట్టుకుని శుద్ధులుగా మార్చేస్తున్నారు. పుట్టుగుడ్డు వారిని దావీదు కుమారుడా అని పిలవగానే వారు కూడా చూపునిస్తున్నాడు. అందరికీ నమ్మకం వచ్చేసింది, ఇక మాకు కాబోయే రాజు ఈయనే. మేము ఎదురు చూసిన స్వేచ్ఛను ఈయన ద్వారా ఇవ్వబోతున్నాడు, ఈ నజరేయుడైన ఈ కుమారుడు ద్వారా ఇవ్వబోతున్నాడు అనుకునే సమయానికి సరిగ్గా అదే టయాన్ని తీసుకెళ్ళి సిలివేసేశారు. ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న ఊహలన్నీ ఒకేసారి ఏమైపోతాయి చెప్పండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? ఇప్పుడు మనం సంఘం స్టార్ట్ చేసాం. జగన్ గారిలాగా నేను కూడా నేను విన్నాను, నేను ఉన్నాను అని అన్నా నెక్స్ట్ వారానికి నన్ను ఎవడొకడు ఏదోటి చేసేసాడు అనుకోండి. తర్వాత ఇప్పుడు వరకు ఇన్ని మొఖాలు వచ్చాయి కదా, మీ అందరూ ఏమవుతారు చెప్పండి? ఏమవుతారండి? ఎంత సంఖ్య ఉండరు. వాక్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ మిగిలిన వారు తగ్గిపోతారు. ఎందుకంటే ఎవరి మీదైతే హోప్ పెడతామో, ఎవరి మీదైతే నమ్మకాన్ని పెడతామో వాళ్ళే చేతగా అన్నట్టు వికత జీవిగా ఉండిపోయినప్పుడు ఏమవుతాయి చెప్పండి? ఆశలన్నీ పటాపంచలైపోతాయి. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఆయన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అందరి ఆశల మీద ఒకేసారి ఏమైపోయిందంటే అలా నీళ్ళు జల్లినట్టు అయిపోయింది. విప్లవకారుడు అనుకున్నారు, విమోచకుడు అనుకున్నారు, ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి ఆ మేకలకేసి కొట్టేశారు. పైగా అనేక మంది స్త్రీలు చూస్తుండగా అర్ధనగ్నంగా ఏలాడదీసేశారు. అక్కడుండి దాహం అని అరుస్తున్నాడు, కనీసం ఆయనకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. రకరకాల కామెంటరీ చుట్టూ వినబడుతుంది. బాబు యూదుల రాజా, యూదులను రక్షిస్తానన్న రాజా, నిన్ను నువ్వు రక్షించుకొని రావయ్యా అంటున్నారు. క్రిటిక్స్ ఎక్కువైపోయారు. అనేకుల దాహం తీర్చిన నీవు నీ దాహం తీర్చుకోలేవన్న క్వశ్చన్స్ ఆయన వైపు చూస్తున్నాయి.
పైగా దారింట పోయే దానేగాడు ఎల్లేగాడు ప్రతి ఒక్కడు సామాన్యుడు ఎవడికి నోటికి వచ్చింది వాడు మాట్లాడుతున్నా అదొక ఎత్తు అయితే మరీ బాధాకరమైన ఎత్తు ఏంటో చెప్పిన ఈ చెరో పక్కన ఉన్న దొంగలు కూడా ఎటకారాలు ఆడేస్తున్నారు. ఇద్దరు చివరిలో ఒకడు మారాడు, కానీ ఇద్దరు అంటున్నారు నువ్వు నిజముగా యూదుల రాజు అయితే నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని కాపాడు. ఎన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. రాజు అనుకున్నారు, విప్లవకారుడు అనుకున్నారు, రకరకాల ఆశపడుతున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళకి ఏ సీజన్ జరుగుతుంది చెప్పాలి? ఫెస్టివల్ సీజన్ జరుగుతుంది. ఈ పండగ సీజన్లో వాళ్ళు ఏం చేస్తారు? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? పండగ టైంలో మనం ఏం చేస్తాం? పండగ గట్టిగా చేయడం అంటే ఏంటి చెప్పండి? గట్టిగా వండుకొని గట్టిగా కొట్టడం, అది గట్టిగా చేయడం అంటే మన స్టైల్. అది పండగలో ఏం చేస్తాం? మన వాడికి భాషలో మనం గట్టిగా పప్పలు వండుకుంటాం. అరుసులు, పొంగడాలు చెప్పండి. పండగ అయిపోలు కానీ ఆ డేక్స్ అవ్వదు మనకి ఇంట్లో. ఇంకేమన్నా చెప్పండి, ఉంటాయి కదా జిలేబీలు, ఇంకేమి ఉంటాయి కదా, జిలేబీలు కదంటే ఏడు జంతుకులు, రకరకాలు వండేసుకున్న మన పండగ అనగానే ఏంటి చెప్పండి? పిండి వంటలు. మనకు పండగ అనగానే ఏంటి చెప్పండి? వంట వార్పులు. మనకు పండగ అనగా ఏంటి చెప్పండి? తిరిగి కోడిని చంపేయాలి, అదే మనకు పండుగ. మనకు పండగ అంటే ఏంటి చెప్పండి? పొట్ట సైజులు సీజన్ అయ్యేసరికి పెరగాలి, గోవల పెద్ద అవ్వాలి, కళ్ళు బరువెక్కాలి. పండగకి వెళ్ళొచ్చాడు అల్లుడు అని చెప్పుకోవాలి. పండగ అనగానే బాగా చెప్పండి, బాగా తినాలి, బాగా అనుభవించాలి ఇది. కానీ ఇశ్రాయేలు పండగ అలా కాదు. అందరి పండగలు వేరు, ఇశ్రాయేలు పండగలు వేరు. వాళ్ళకి పండగ అంటే ఏంటి చెప్పిన? బైబుల్ బాగా చదవాలి. పైగా పస్కా పండుగ అనగానే వాళ్ళు ఏం చేస్తారు? పస్కా పండుగ అనగానే పచ్చికూరలన్నీ రెడీ చేయాలి, పొంగని భక్షములు రెడీ చేయాలి. ఆ తినడానికి ముందు వాళ్ళు ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని తెచ్చుకుని జాగ్రత్తగా చదువుకోవాలి. అంటే ఈ ఫెస్టివల్ సీజన్లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతులు చదువుతారు, త్వరా చదువుతారు, ధర్మశాస్త్రాన్ని చదువుతారు, మోసే ఇచ్చిన 5 ఖండాలను నెమరేస్తారు. మన పండగ టైంలో ఏం చదవం చెప్పండి? మామూలు టైంలోనే చదవం. అది పండగ టైం అంటే అసలు చదవం, ఎందుకంటే చాలా బిజీగా ఉంటాం. ఆ టైంలో ఎందుకు చదువుతాం? కానీ వాళ్ళ పండగ టైంలో ఎన్ని రోజులు ఏం చదివారో తెలియదు, కానీ పండగ టైంలో అందరూ గుంపుగా ఖచ్చితంగా ధర్మశాస్త్రం చదవాలి. ఇప్పుడు నా మాట అర్థం చేసుకోండి. పస్కా జరుగుతుంది, నిరీక్షణ అంతా ఆయన మీద చూశారు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి సిలువేసేశారు. ఇప్పుడు ఆయన సిలువు మీద ఉన్నాడు. ఇక్కడ పండగ జరుగుతుంది, చేతిలో ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం చదువుతూ పండగ ఆచరిస్తూ ఉండగా ఈ కళ్ళన్నీ ఎవరి వైపు చూస్తాయి చెప్పండి? ఆయనకి. పాత నిబంధన దగ్గర నుంచి ఏముందంటే మెస్సయ్య వస్తాడు అన్నాడు, నేనే అని చెప్పాడు. ఇప్పుడు మెస్సయ్య సిలువు మీద ఉన్నాడు. విమోచకుడు అన్నవాడు విమోచన లేకున్నాడు. ఇప్పుడు ఈ రెఫరెన్స్ చదువుతున్నారు. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు కూడా బైబిల్ ఆయనను ఏమని చూపించింది? ఆయనేరా క్రీస్తు అని చెప్పింది అనుకుంటున్నారా? ఏమని చెప్పింది చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23 వచనాలు. అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడ తీయబడినవాడు దేవుడికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకు ఇచ్చుచున్న దేశము నీవు అపవిత్రపరచకూడదు. అక్కడ ఒక పాయింట్ ఉంది, నోట్ చేయండి. వేలాడబడిన వాడు ఎవరట? శాపగ్రస్తుడు. ఎప్పటి వరకు జనాల్లో ఉన్న టాక్ ఏంటి? విమోచకుడు. ఇప్పుడు ఈ వాక్యాల్లో పండగ టైంలో ఈ వాక్యాలు చదువుతూ సరిగ్గా పండగ టైంలో ఇదే చదువుతారు. ఈ అధ్యాయులు ఇప్పుడు ఏ అధ్యాయం అయితే మనం తీసామో ఈ 21వ అధ్యాయమే సరిగ్గా పస్కా టైంలో చదువుతారు. ఇప్పుడు ఈ పస్కా టైంలో ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ అధ్యాయంలో ఈ రెఫరెన్స్ ఇప్పుడు ఆయన ఏమని చూపిస్తుంది చెప్పండి? విమోచకుడా పాడా? ఎవరైనా
శాపగ్రస్తుడని చూపిస్తుంది. నేను అడుగుతున్నాను, ఇప్పటి వరకు కాస్తో కూస్తో కాస్త ఆయన మీద ఆశలు ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు ఈ పండగ టైంలో ఈ వాక్యం చదివి ఒకేసారి ఆయన చూస్తే ఏమంటారు చెప్పండి? ఉన్న ఆశలన్నీ పోయి ఆయన ఏమంటారు చెప్పనా? శాపగ్రస్తుడండి అంటారు. పైగా పౌలుతో ఊరకే వాదన పెట్టుకోలేదు, పునరుద్ధానం లేదని ఇన్ని రేట్ చేశారు ఆయన ముందు. నెక్స్ట్, ఈ ఎటకారం చేసే మనుషులు ఉంటారు కదండి, క్రిటిక్స్. ఇందులో ఒకడు అన్నాడట, ఆ రోజు నుంచి ఉంది ఈ నానుడి. అందులో ఒకడు అన్నాడు, శిష్యులు తప్పుడు సమాధిని ఎతికారు. మీకు కాస్త జాగ్రఫికల్ హిస్టరీ తెలిస్తే, యేసుప్రభు సమాధులు 2 ఉంటాయి తెలుసా? 2. రోమన్ క్యాథలిక్ చూపించే సమాధి ఒకటి, లేఖనానుసారంగా క్రైస్తవ పండితులు చూపించే సమాధి ఒకటి. రోమన్ క్యాథలిక్ చూపించే సమాధి దగ్గరికి ఎవడికి పడితే వాళ్ళకి పర్మిషన్ ఉండదు. డావెంచి కోడ్ అని తీశారు కదా, ఆ సమాధి ఇదే దాసేశారు శవాన్ని, దాన్ని బేస్ చేసుకుని తీశారు వాళ్ళు. బైబిల్ చెబుతున్న ఈ రికార్డ్ ఉంది చూసారు, ఏది? గెత్యం అనే వనం. ఈ వనం పైనే ఏముందట? కలవరి గిరి. గెత్యం అనే వనం కాదు, ఈయన సమాధి చేస్తారు అరిమతయి యోసేపు వనము. ఈ వనము పైన ఆ కలవరి గిరి. ఇవి సరిగ్గా డాక్యుమెంట్స్లో ఉన్నట్టుగా మనకు సరిపోయేది ఏంటంటే, ఇప్పుడు అందరూ చూపిస్తారు చూసారు, ఖాళీ సమాధి, ఇలా రాయి ఉండదు కానీ ఇలా ఖాళీ కనబడది. అది సరిగ్గా లేఖనాలకు సరిపోతే కింద రాతి సమాధి ఉంటుంది, తోట ఉంటుంది, సరిగ్గా అలా సరిపోతుంది. అది రికార్డెడ్ ఎవిడెన్స్గా ఉంది. రోమన్ క్యాథలిక్ చూపించే సమాధి రికార్డెడ్గా ఉండదు, ఎందుకంటే అక్కడ తోట ఉండదు, అరిమతయి యోసేపు జాడ ఉండదు. మరి అది ఎలా వచ్చిందంటే, మరి ఎలా వచ్చిందో ఇంకా వాళ్ళకే తెలియాలి. ఈ 2 రకాల సమాధుల్ని ఆ రోజు నుంచి ఏమన్నారంటే, శిష్యులు కావాలని యేసుప్రభుని ఇక్కడ సిలివేస్తే ఆయన తిరిగి లేచిపోయాడని ఆయనను వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న వారు తప్పుడు సమాధి దగ్గర తీసుకెళ్ళి, అక్కడ కాదు ఎక్కడ, ఇదిగో ఖాళీ సమాధి చూడండి అని ఖాళీ సమాధి చూపించి ఆయన తిరిగి లేచాడని చెప్పుకున్నారు అని అంటున్నారు, ఇంకా అంటూనే ఉంటారు. రెండవది, ఆయన చనిపోలేదు, చనిపోయినట్టు నటించాడట. అంటే అలా నటించాడట. వెంటనే మత్తయ్య గారు పక్క నుండి చనిపోయాడు అని రాశాడట. అంటే ఇలా బైబిల్ ఎలా రాశారు అనుకుంటున్నారంటే, కూడా మత్తయ్య పుస్తకం పట్టుకుని, మార్కో పుస్తకం పట్టుకుని యేసుప్రభు దొగ్గాడు, యేసుప్రభు భోజనం పెట్టాడు అలా రాసాడు అనుకుంటున్నారు వీళ్ళు. యేసుప్రభు వారు కూడా సువార్త పుస్తకం పట్టుకుని ఆ దగ్గరికి వెళ్ళిన వెంటనే చనిపోయినట్టు ఆయన నటించినట్టు ఉండగా శిష్యులు చనిపోయాడు అనుకుని రాసేశారట. నేను అడుగుతున్నాను, ఈరోజు 100 పేజెస్ బుక్స్ ఉన్నట్టు ఆ రోజుల్లో బుక్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? చర్మపు ప్రతులు లేదా తాటాకుల మీద రాసే సంస్కృతి. ఆ రోజుల్లో ఈ పేపర్ ఎలా ఉంది చెప్పండి? ఈ రోజున్న పేపర్ ఆ రోజు లేదు. ఈ రోజున్న మనం వాడుతున్న ఈ పేపర్ ఆ రోజు లేదు. అసలు బుక్కే లేదు. చర్మపు చుట్టలో చాలా కాలం వరకు, మన చోళు రాజుల పరిపాలన వరకు, మనకి ఇక్కడ కట్టారుగా కట్టలు, వీళ్ళ కట్టడాల వరకు కూడా తాకీదులు పంపించాలంటే తాకీదులు కానీ ఉత్తరాలు పంపించాలంటే ఇలా రౌండ్ చుట్టలే కదని పంపారు అన్నాడు వరకు. 2000 సంవత్సరాల క్రితం అసలు బుక్స్ ఎక్కడున్నాయి చెప్పండి? అలా నటించేసరికి ఆ నటనే నిజంగా చనిపోవడానికి రాసేసారట. నిజంగా అలా రాసిన మరి మెలకు వచ్చినప్పుడు మెలకు వచ్చిన రాయిరా? ఎలా పడితే అలా రాసేసారు అని చెప్తున్నారు. ఓకే, మరొకడు ఏమన్నాడంటే, క్రిటిక్స్ మాటలు, మరికొంతమంది ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారి శవాన్నట ఎవ్వరు చూడకుండా జాగ్రత్తగా శిష్యులు పట్టుకెళ్ళిపోయారట. ఇంక కాస్త అడుగుదామంటే, ఎవ్వరు చూడకుండా పట్టుకెళ్ళిపోవడానికి ఆయన సమాధి మనలాగా ఎక్కడ పడితే అక్కడ వేసేసారు అనుకుంటున్నారా? చాలా ఎస్కాటు పెట్టారు ఆయన సమాధికి. ఎవరెవరున్నారు చెప్పనా? సొంత బాడీ గార్డ్స్ని పంపించారు పరిసయ్యులు, శాస్త్రులు.
గవర్నమెంట్ పోలీసులు పంపించారు, పరిసయ్యులు, శాస్త్రులు. ఈ 2 ఎస్కాట్లు ఉండగా ఇంకా ఏం చేశారు తెలుసా? ఎక్కడైతే లెగిసిపోతాడేమో అని బండేశారు. ఒకవేళ బండెక్కడ జరిపేస్తారేమో అని గొలుసులేశారు. గొలుసులు కూడా జరిగిపోతాయేమని గొలుసులకి సీలేశారు. ఇన్నిటిని ఒకని అడుగుతాడు. ఇన్ని అంటే ఒక బాడీ గార్డ్స్ని దాటాలి, పోలీసులు దాటాలి, బండ దాటాలి, ఆ సైన్స్ తొలగించాలి, ఆ ముద్ర తొలగించాలి. ఇన్ని చెయ్యాలి అంటే ఆ నజరేతు యువకులైన 12 మంది వాళ్ళు ఏమన్నా గవర్నర్ మనుషులా? చేపలు పట్టే సామాన్యులు. నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న శిష్యుల్లో ఒక శిష్యుడు కదంటే నేనా అన్నాడు. ఎవరు? ఇంత భయస్తుడు ఇప్పుడు వెళ్ళి పోలీసులు కొట్టేస్తాడా? ఇది అక్కడేదో గురువు గారు ఉన్నాడని గెత్సేమనే వనంలో ఆ కోపం మీద కత్తిసిరాడేమో కానీ ఇప్పుడు యాంటీ దిగమంటే దిగుతాడా? గురువే లేడు, ఇప్పుడు ధైర్యం లేదు. గురువే సమాధిలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఎలా ఫైట్ చేయగలడు? మరొకటి చెప్తున్నాను, అసలు నజరేతు యువకులు యేసు ప్రభువాన్ని ఇలా అరెస్ట్ చేసిన వెంటనే చెట్టుకొకరు పొట్టుకొకరు ఎగిరిపోయారు. ఆయన ఎవరో మాకు తెలియదు అన్నారు. ఒక శిష్యుడు ఏమన్నాడు తెలుసా? ఆయన పట్టుకుని నువ్వు ఆయనతో ఉన్నవాడివేగా అంటే వస్త్రహీనుడిగా పారిపోయాడని బైబిల్ ఉంది. ఆ శిష్యుడు కొంతమంది మార్క్ అంటారు, కొంతమంది ఎవరెవరు అంటారు, కొంతమంది ఆయన ఎవరో కాదు యోహాన్ అంటారు, ఎవరెవరో మాట్లాడతారు. కానీ ఎవరో మొత్తం మీద ఫాలోవర్స్ పారిపోయాడట. వస్త్రాలు వదిలి పారిపోయారు, ఎరుగునని పారిపోయారు, ఆయన ఎవరో మాకు తెలియదని పారిపోయారు. అలా అంటోళ్ళు ఇప్పుడు ఆయన శవం కొరకు ఫైట్ చేస్తారు. అంత ధైర్యం లేక వీళ్ళు చేసిన పని అని చెప్పిన, ఒక గది చూసుకున్నారు, లోపలికి పోయారు, ఆ గదిలో కూర్చున్నారు, తలుపులు వేసుకున్నారు, ఆ తలుపులు వేసుకుని లోపల ఉండిపోయి బిక్కు బిక్కుమని భయపడుతూ ఏం జరుగుతుందో మాకు ఏం తెలియదని అమాయకులుగా ఉండిపోయారు. వాళ్ళేం ఫైట్ చేస్తారండి? నెక్స్ట్ 4వ ముందుకు వెళ్ళిపోతాం. కొందరైతే అన్నారు ఆయన స్పృహ కోల్పోయినట్టే కోల్పోయి శవాన్ని ఇలా దించిన వెంటనే అలా తిరిగి తమిళనాడు వచ్చేసాడట. ఎక్కడికి? తమిళనాడు. తమిళనాడు ఎందుకు వచ్చేసాడంటే అలా వచ్చాడు అంటారు. ఎందుకు వచ్చాడంటే యోగా నేర్చుకోవడానికి వచ్చాడంట. ఏమి నేర్చుకోవడానికి వచ్చాడు? యేసుప్రభు వారికి యోగా ఎందుకంటే అక్కడే ఉందబ్బా మర్మం అన్నారు. పైగా ఆయన ఎవరో తెలుసా? అచ్చు తమిళ బ్రాహ్మణుడు. ఏమనుకుంటున్నావు అన్నాడు. అవునా అనాలి మనం. మరి ఎవరు అనుకుంటున్నా? ఆయన ఎవరో కాదు మనోడే అన్నారట. ఇలాంటివన్నీ అంటే మనోడే అన్నట్టు చెబుతూ యేసుప్రభు వారు మన ఇండియాకే వచ్చాడని చెబుతూ ఆ వచ్చినోడు వచ్చినట్టు ఉండక విద్య నేర్చుకుని మళ్ళీ వెళ్ళి శిష్యులకు నేర్పించాలని చెప్తున్నారు. ఇలా 1 కాదు 2 కాదు ఎన్ని చెప్పారో పునరుద్ధానం మీద. నెక్స్ట్ త్వరగా ముగిద్దాం. గురువు గారైన యేసు ప్రభు అని చంపేశారు, సమాధిలో పెట్టేశారు. ఉద్యమాలు అనేవి ఉంటే ఒకవేళ ఆ తర్వాత ఉద్యమం నడుస్తుందో చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు మీకు? పౌలు గారు ఫైట్ చేసింది చిన్న చితక మనుషులతో కాదు, మేధావులతో. ఇప్పుడు ఆయన సమాధి చేసేసారు. ఏ కుటుంబమైనా ఏ విప్లవమైనా ఆ మగసిరి గల నాయకుడు ఉన్నప్పుడే ఉంటుంది. నాయకుడు వెళ్ళిపోయాడు అనుకోండి, విప్లవాలు పోతాయి. అక్కడ వరకు ఎందుకంటే చాలా విప్లవాలు ఉన్నాయి. మీరు చూడండి, బౌద్ధిజం ఉంది కదండి, పురాతనమైన మతం. బౌద్ధిజం మన ఇండియాలో సమసిపోయి టిబెట్ వరకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? బుద్ధుడు చనిపోయిన తర్వాత వారసుడు ప్రకటింపబడలేదు. ఎప్పుడైతే వారసుడు ప్రకటింపబడలేదో వారసుడు లేని విప్లవమైన నాయకుడైనా నాయకులు లేని విప్లవమైన అనతి కాలంలో ఏమవుతుంది చెప్పండి? మూసేస్తారు. టిబెట్లో ఇంకా ఎందుకు బతుకుంది? దలైలామా ఉన్నాడు కనుక ఉంది. దలైలామా లేకపోతే, ఇక దలైలామా తర్వాత మరొక శిష్యులు లేకపోతే అయిపోద్ది. ఇంకా మతం ఇంకా విషయం చెప్తాను. మహమ్మద్ ప్రవక్త గారు ఉన్నారు, ఆయనలో 2 తెగలు విడిపోయాయి. ఎందుకు 2 తెగలు విడిపోయాయి? వారసును ప్రకటించలేదు ఆయన, వారసును ప్రకటించలేదు. అందులో 2 తెగలు సున్నీలు చియాలుగా ఎందుకు విడిపోయారంటే మేము వారసులం అంటే మేము వారసులం, మావి విలువలంటే మావి విలువలని
వాళ్ళు 2 తెగలుగా విడిపోయారు. అంటే నాయకుడు పోయిన తర్వాత విప్లవాలు ఏమవుతాయి చెప్పండి? సీలికలు వస్తాయి. నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత నాయకుడు లేకపోతే పోతాయి. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నానండి, కొన్ని పార్టీలు ఎప్పటికీ అలా బతుకున్నాయంటే, పొలిటికల్ పార్టీలు ఎందుకు బతుకుంటాయి? అలా బీరకాయ పీస్ ఏదోటి ఉంటేనే ఉంటాయి, లేకపోతే మూసేస్తారు. ఏదైతే సరి అయిన నాయకుడు ఆ బీరకాయ పీస్ ఉండదో మూసేస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసుప్రభు వారి చుట్టూ ఇన్ని క్వశ్చన్స్, ఇన్ని అనుమానాలు, ఇంతమంది క్రిటిక్స్, ఇన్ని రకాలు లేసిపోయినప్పుడు ఆయన స్థాపించిన విప్లవం, ఈ క్రైస్తవ్యం ఈ రోజు వరకు ఇక్కడ వరకు ఉందంటే ఆయనకు వారసుడు ఉన్నాడా? ఆయనకి పెళ్ళే కాలేదు, ఆయనకు వారసుడే లేడు. ఇప్పుడు ఆయనకు వారసుడు లేడు, పెళ్ళే లేదు, అయినా ఇప్పటి వరకు క్రైస్తవం ఎలా ఉండగలిగింది? వీటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ ఎలా నిలబడగలిగింది? పైగా మత సంబంధమైన ఎన్నో విరోధాలు వాళ్ళకి విరుద్ధంగా ఉన్నాయి. ఆ రోజుల్లో యూదులు రోమీలనే చంపుతారు, ఆ రోజుల్లో యూదులు క్రైస్తవులను కూడా చంపడం స్టార్ట్ చేశారు. పైగా యేసుప్రభు వారు కూర్చున్న మొట్టమొదటి వార్త ప్రకటించింది ఎవరండి? యూదులు లెక్క చేయని స్త్రీలు. ఆదివారం నాడు ఎవరు వచ్చారండి? స్త్రీలు వచ్చారు. ఆదివారం నాడు స్త్రీ వస్తే ఇప్పుడు స్త్రీల సాక్ష్యాన్ని బలంగా యూదులు తీసుకుంటారా? అసలు స్త్రీలు అంటేనే లెక్క ఉండదు వాళ్ళకి. అలాంటి వారి మధ్య ఇప్పుడు స్త్రీలు మేము చూసామంటున్నారు. నెక్స్ట్ ఇంకా ఏమన్నాయంటే, యూదులందరూ పాటించే వీళ్ళు పాటించడం మానేస్తారు. ఎవరంటే ఆ క్రైస్తవులని పిలువబడుతున్నారు. విశ్రాంతి దినం పాటించలేదు, సున్నతి పాటించలేదు, ఆహార విషయాలు పాటించలేదు, ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన అమావాస్య దినాలు పాటించలేదు. ఇవన్నీ గాలి కొదిలేశారు. ఇవన్నీ వాళ్ళకి విరుద్ధంగా నిలబడిన ఇంకా క్రైస్తవ్యం బతుకుంది. నా ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదు? క్రిటిక్స్ ఉన్నారు, నెక్స్ట్ మతంతో ప్రశ్నించే మతోన్మాదులు ఉన్నారు, నెక్స్ట్ పునరుద్ధానం లేదు, ఏమీ లేదు, శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారన్న అనేక మంది అబద్ధికులు తయారయ్యారు. పునరుద్ధానమే జరగదన్న బోటకాల బోధలు తయారయ్యాయి. ఇప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే అన్నిటికీ ఒకే ఒక్క సమాధానం, ఆయన తిరిగి లేవాలి. ఆయన తిరిగి లేస్తే ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి? ప్రతి ప్రశ్న ఒకేసారి సమసిపోతుంది, సమాధి అయిపోద్ది. అంటే ఇప్పుడు ఇన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం, ఆయన తిరిగి లేవాలి. పౌలు వాదన ఏంటో చెప్పిన, ఆయన తిరిగి లేచాడు. మరి ధర్మశాస్త్రం ఏలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని చెప్తుంది. ఎస్, ఆయన శాపగ్రస్తుడే. కానీ ఆయన ఎందుకు శాపగ్రస్తుడో చెప్పిన, నీ నా పాపాలు మోసాడు గనక శాపగ్రస్తుడై అయ్యాడు, మన వలన వేలాడిపోయాడు. ఆ ధర్మశాస్త్రం చెబుతుంది నిజమే, ఆయన శాపగ్రస్తుడయ్యాడు, నీతిమంతుడైన వాడు. అన్ని ప్రశ్నల మధ్య అన్నిటికీ సమాధానం ఏంటి చెప్పిన, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎవరైతే ఆ కవాతులు చేస్తున్న సైనికులకి సైన్యాధిపతిగా ఉన్నాడో ఆ సైన్యాధిపతి నమ్మాడు, సాక్ష్యం ఇచ్చాడు, ఇలా అన్నాడు. ఆ అన్నవాడు అన్నది చిన్న మాట కాదు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. పైగా ఆయన సిలువేసిన డాక్యుమెంట్ ఈ రోజుకి, బాగా వినండి, ఈ రోజుకి రోమా ప్రతుల్లో రికార్డ్ చేయబడింది. ఎవరి కాదు కానీ పౌలు గారు అపోస్తుల కార్యంలో నిలబడి మాట్లాడతారు, అయ్యా అగ్రిప్పా, నేను బోధిస్తున్న ఈ పునరుద్ధానం మీకు తెలియనిది కాదు. నేను బోధిస్తున్న ఈ పునరుద్ధానం ఒక మూలన జరిగిన కార్యక్రమం కాదు. మీరందరూ చూస్తుండగా, మీ అధికారులందరూ చూస్తుండగా, అందరూ చూస్తుండగా ఆ కలవరగిలి మీద వేలాడి చంపేశారు. మీరందరూ చూస్తుండగా 3వ దినాన్ని లేచాడు. ఇది అబద్ధమని మీరు అంటారా అని అడిగాడు. అగ్రిప్పాకి మెంటలు వచ్చేసింది ఆ రోజు. అగ్రిప్పాకే మాత్రం, ఎందుకంటే అది కాదనలేవు, ఆయన నిజంగానే లేచాడు. ఇన్ని ప్రశ్నలకు, ఇన్ని ఎటకారం చేస్తున్న మనుషులందరికీ సమాధానం ఏం చెప్పాడంటే పౌలు చెప్తున్నాడు, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఇది మా సువార్త. ఒకవేళ క్రీస్తు మృతుల్లో నుండి లేపబడకపోతే ఈ జీవితకాలం కొరకు మేము ఆయన నమ్మితే మాకంత దౌర్భాగ్యులు ఇంకెవ్వరు లేరు. ఎందుకంటే ఈ జీవితకాలం కొరకు ఆయన నమ్మడం ఎందుకు? ఆ మాత్రం రాయితీలు రాజకీయ నాయకులు కూడా ప్రకటిస్తున్నారు.
ఇల్లు కోసం యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ఇల్లు ఇస్తున్నారు, ఇవ్వట్లేదా? ఆరోగ్యం కొరకు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటామంటే ఆరోగ్యం కూడా ఇస్తున్నారు. రేషన్ కొరకు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటామంటే రేషన్ కూడా ఇస్తున్నారు. సమాధులు దొడ్డు కోసం యేసుక్రీస్తు నమ్ముతానంటే సమాధులు దొడ్డు కూడా ఇస్తున్నారు. అంత్యక్రియలు లాంఛనాలతో జరగాలంటే అవి కూడా ఇస్తున్నారు. యేసు ప్రభు వారిని ఆరోగ్యం కొరకో, ఇల్లు కొరకో, తిండి కొరకో నమ్మితే పౌలు అన్నాడు, ఈ లోకం కొరకు నమ్మితే మనకంత అమాయకుడు ఎవరు లేడు. మరి దేని కొరకు నమ్మాలి? మేము నమ్ముతున్నది ఈ లోకం కొరకు మాత్రమే కాదు, రాబోతున్న లోకం కొరకు. అంటే రాబోతున్న జీవితం ఉంది అనడానికి నీకు ఆధారం ఏంటి పౌలు అంటే, పౌలు మరలాంటున్నాడు, ఆయన తిరిగి లేచాడు. ఇది కాదని ఎవరంటారు? రమ్మంటున్నాడు. ఆ రోజు గ్రీకుల, మేధావుల, ఇదిగో ఈ కొరింథీ సంఘంలో ఎవరున్నారు? ఒకవేళ మృతులు పునరుద్ధానమే జరగకపోతే మేము అబద్ధికులం అవుతాం. ఈ అబద్ధికుల సాక్ష్యం ప్రకటించే కన్నా చావడం మెన్న అన్నాడు. ఎంత బలంగా నమ్మాడండి. మేము చెప్పేది నిజం, మేము చేసేది నిజం. ఒకవేళ పౌలు అబద్ధమే ప్రకటిస్తూ తిరిగాడు అనుకోండి, జనాల్ని మభ్యపరుతూ తిరుగుతున్నాడు అనుకోండి, ఎంతవరకు చెప్పగలడు చెప్పండి? పౌలు పేక మీద కత్తి వచ్చే వరకు చెప్పగలడు. పేక మీద కత్తి పెట్టి ఏ అబద్ధమని ఎక్కడి వరకు ఆడతారండి? మనకి ఇబ్బంది లేనంత వరకు అబద్ధం. ఆ చెప్పేదాని వల్లనే మనం ప్రాణం పోయేలా ఉందనుకోండి, ఏమంటారు? బాబు ఏదో తెలియక అలా చెప్పానయ్యా, ఇంక నన్ను వదిలేయండి అయ్యా అని అంటాం మనం చెప్పాలి. కానీ పేక మీద కత్తేసి తల నరికేస్తున్న పౌలు, నేను కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేను, నాకిటి మీద చెయ్యేస్తే నేను ఎనుతిరిగి చూడను, మంచి పోరాటం పోరాడేది, నా పరుగు కటముట్టించుతున్నాను, ఇలాంటి స్లోగన్స్ చెబుతూ వాళ్ళు ఎలా చచ్చిపోయారు? నిజం కనుక వాళ్ళ కల్లారా చూశారు కనుక, ప్రభు పునరుద్ధానాన్ని చూశారు. ఏ పౌలైతే నమ్మలేదా ఆ పౌలకే తారసపడిపోయాడు, ఆశ్చర్యపోయి మారిపోయాడు. పేతురు నమ్మాడు. పిరికివాడైన పేతురు ప్రాణాలు త్యాగం చేసేంత హతసాక్షిగా ఎలా అయిందాడు? ఇంత ధైర్యం ఈ కుందేళ్ల స్థాయి నుంచి వీళ్ళ ప్రాణాలు అర్పించే స్థాయికి ఎలా ఎదగలిగారు? ఇందులో మార్పు ఏదో జరిగింది. ఏం జరిగింది? రెజరెక్షన్ జరిగింది, పునరుద్ధానం జరిగింది. అది చెప్తున్నాడు చూడండి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడిన యెడల ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు చర్చికి ఎందుకు వస్తున్నారండి? మీకు ఏదో ఈ లోకంలో కలిసి వస్తుందని అనుకుంటే నేను చెప్తున్నాను, ఇలాంటి కలిసి వచ్చే దేవుళ్ళు బయట చాలామంది ఉన్నారు మార్కెట్లో, అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ దేవుళ్ళకి ఈ దేవుడికి తేడా ఏంటి చెప్పనా? ఈ దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి చెప్పనా? ఈ జీవితం కొరకు కాదు, మరి రాబోతున్న మరో జీవితం కొరకు. పైన ఒక జీవితానికి మనం సిద్ధం చేశాడు, అది చాలా రమ్యమైన జీవితం. ఆ జీవితం కొరకు మనం నమ్మాలి. యేసుప్రభువుని ఎందుకు నమ్మారంటే ఆయన తిరిగి లేచాడు, మమ్మల్ని ఒకరోజు తిరిగి లేపుతాడు. అది కదండి మన నిరీక్షణ. ఆయన తిరిగి లేచాడు, ఒకరోజు మమ్మల్ని తిరిగి లేపుతాడు. ఇక్కడ అన్నం లేకపోయినా పర్లేదు, ఇక్కడ నీళ్ళు లేకపోయినా పర్లేదు, ఇక్కడ సరి అయిన సౌకర్యం లేకపోయినా పర్లేదు, ముక్కు మూసుకుని బతికేస్తాం. ఒకరోజు ఆయన పేరు చెప్పుకొని చచ్చిపోతాం. ఆయన తిరిగి వస్తాడు, ఒకరోజు మమ్మల్ని తిరిగి లేపుతాడు. ఈ ఒక్కదాని కొరకు ఆయన వెనకాల మేము తిరుగుతున్నామండి. ఇది ఉండాలని మన దగ్గర ఆన్సర్. ఎందుకు నమ్ముకున్నావే పెద్దమ్మ అని అడిగితే, మొన్న నుంచి గేదె పాలు ఎత్తలేదు బాబు అందన్న. బాగా నమ్ముకుంటున్నాం. మీరెందుకు నమ్మారంటే కొంచెం నడువు నొప్పులు, కీళ్ళ నొప్పులు అడుగుతా. యేసుప్రభుని వీటి కోసం నమ్ముకుంటారా? చిన్న చిన్న విషయాలు కానీ అడుగుతున్నా. పోనీ అవి ఇవ్వడండి అంటే అవి ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. వాటికన్నా విలువైనది ఉంది మరో జీవితం ఉంది. అక్కడ ఎలా ఉంటుందంటే, అక్కడ కీళ్ళ నొప్పులు ఉండవు, నడువు నొప్పులు ఉండవు, వాతవులు ఉండవు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, వైరస్లు ఉండవు, బాధలు ఉండవు, సూర్యుడు ఉండడు, ఎండ ఉండడు, ఆకలి ఉండదు, వడగాలు ఉండదు. మరి ఎలా ఉంటుంది? ఎవ్రీడే ఒక జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది. అది ఎలా ఉండబోతుంది? ఒక రాయల్ లైఫ్ ఉండబోతుంది. అక్కడ ఎలా ఉండబోతుంది? ఒక బంగారపు వాతావరణం ఉండబోతుంది, బంగారు రోడ్లు ఉండబోతున్నాయి. ఆ జీవితం నిజంగా ఉందంటే ఉందే. ఉందని నువ్వు ఎలా చెప్పగలవు అని ఎవడైనా అడిగితే వాళ్ళు అడిగిన దాంట్లో నుంచే చెప్పండి. చాలామంది అడుగుతున్నారు కానీ 10th క్లాస్ అయిపోతే చాలు ఇంకా దేవుడు లేడు అంటున్నారు. అంతే. 10th క్లాస్ అయిపోతే చాలు ఎవరు లేరు. ఎవరు ఉంటారు భూమి మీద? ఒకడో ఉన్నాడు.
దేవుడు ఒక బుద్ధిహీనులు అంటారట, బుద్ధిహీనులు తమ హృదయములో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయాడు కనుక దేవుడు లేడు అంటారు. కానీ నిజానికి ఒక మాట చెప్పిన, దేవుడు లేడు, ఎక్కడ లేడు చెప్పినా నీ హృదయంలో లేడు, నీ జీవితంలో లేడు, నీలో లేడు, ఈ విశ్వంలో లేడని మాత్రం మనకు ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. చదువుకున్న పిల్లలు కానీ చెప్తున్నాను, నిజంగా మరో లైఫ్ ఉంటుందా అంటే ఉంటుంది, గుర్తుపెట్టండి. నాకు ఎప్పటికీ అమేజింగ్ అనిపించే ఆ ఎగ్జాంపుల్ వల్ల ఉంటుందండి ఈ ఐన్స్టీన్ గారు చెప్పిన సిద్ధాంతం. మనమంతా అణువులతో ఉంటాం. అణువులు తెలుసు కదండి, అణువులు అంటే ఏంటని అడిగితే ఇంకా అంతే సంగతి లెక్క. అణువులు, ఇందులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్స్ ఇవన్నీ ఉన్నాయిగా. ఈ అణువులట ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ కెమెరా ఉందా, మన కెమెరా వెనకాల ఒక ఎల్ఈడి వేసాం అనుకోండి. ఈ ఎల్ఈడి వేసిన తర్వాత ఈ కెమెరాలు సరిగ్గా తీయవు. మీరు ఎప్పుడైనా గమనించలేదు, ఇలా జాడ వెళ్తుంటుంది, ఇలా వేసి వెళ్తుంటాయి చూసారా. ఆ లైటింగ్ అది బాగా వినండి, అది ఎలా జాడగా రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ కాంతిలో కూడా అణువులు ఉంటాయండి. వాటికంటే ఒక విషయం తెలుసట, మనం చూస్తున్నామన్న విషయాన్ని పసిగట్టి స్ట్రైట్గా వెళ్ళే అణువులు ఒక్కసారి ఇలా వేసి వెళ్తుంటాయట. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే వీటికి యాక్షన్ ఉంటుందట. మనకు కనబడని అణువులు బాగా వినండి, ఇది ఒకేసారట 2 ప్లేసుల్లో ఉంటుందట. ఇప్పుడు అడుగుతున్నాం, ప్రతి అణువు ఇందులో ఉన్నాయి, నా షర్ట్లో ఉన్నాయి, నాలో అణువులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ అణువులు కనబడుతున్నాయి చూసారా, ఎగ్జాక్ట్ ఈ అణువులు ఏవైతే ఉన్నావో ఇప్పుడు నా ఉనికి, ఇప్పుడు ఆయన చెప్పిన సిద్ధాంతమే సైన్స్ అంటారు కదా, ఇప్పుడు ఆయన చెప్పిన సిద్ధాంత ప్రకారం ఇప్పుడు నా ఉనికి ఇక్కడే లేదట, నా ఉనికి వేరొక యూనివర్స్లో కూడా రన్ అవుతూ ఉంటుందట. అంటే ఇప్పుడు ఈ సిద్ధాంత ప్రకారం ఏంటి చెప్పండి, సాఫ్ట్వేర్ ఇక్కడ ముగిస్తాం చెప్పండి, అక్కడ కంటిన్యూ చేస్తాం. దీన్నే ఈ శ్వాస పరిభాషలో పరలోకం అంటారు, దీన్నే నిత్యత్వం అంటారు, దీన్నే అణువులు బాగా వినాలి, అణువులు మరొక యూనివర్స్లోనికి ప్రయాణం చేయడం అంటారు. మొన్నే అమెరికా శాస్త్రవేత్త, ఆయన పేరు నేను గుర్తులేని, డౌన్లోడ్ చేసుకున్నాను. డాక్టర్ అన్నాడు, ఏమని చెప్పినా, అందరూ చనిపోయే ముందు వింతగా ఏదో ప్రవర్తిస్తున్నారండి, వాళ్ళకి ఏదో కనబడుతుంది అన్నారు. ఆ రికార్డ్స్ అన్నీ రాశారు. ఏం కనబడుతుంది అయ్యా అంటే, ఈ గంటల వ్యవధిలో చనిపోయిన వాళ్ళు బయటకు వస్తారు కానీ ఈ గంటల వ్యవధిలో, ఈ గంటల్లో బ్రెయిన్ డెడ్ అవుతారు, ఒక గంట చనిపోతే అది మళ్ళీ కొంచెం అలా మెలకు వస్తుంది కదా. ఈ మెలకు వచ్చిన వాళ్ళు రికార్డ్ చేశారు. ఇందులో సుమారు 270 మంది ఎన్నో సాక్ష్యాలు. ఇవి రికార్డ్ చేస్తే అందరూ అన్నారట, ఇలా మాట్లాడుతూ ఒక మాట అన్నారట, మీకు ఈ గంట వ్యవధిలో మీకు ఏం కనబడిందంటే, కొంతమంది అన్నాడు ఏదో వెలుగు కనబడుతుందంటే, ఆ వెలుగేదో మాట్లాడుతుంది, చాలా భీకరంగా ఉంది, మెలకు వచ్చేసింది అన్నారు. మరో కొంతమంది మాట్లాడారు, ఏం కనబడింది ఈ గంట వ్యవధులు అంటే, ఏదో చీకటి అండి, ఎవరో ఆ చీకటిలోకి తీసుకెళ్ళిపోతున్నట్టు అన్నారు, మెలకు వచ్చేసింది అన్నారు. నేను అడుగుతున్నాను, ఇవి ఎంతవరకు నిజాలు అబద్ధాలు తెలియదు కానీ వాళ్ళు చెబుతున్న విషయాలు వింటుంటే మాత్రం మనకు భయం వేస్తుంది చూడండి. ఇప్పుడు ఒక మాట చెప్పనా, దేవుడు ఉన్నాడని నమ్మేసి చచ్చిపోయాం అనుకోండి, ఉన్నాడు అనుకోండి గొడవలేదు, లేడు అని చచ్చిపోయాం అనుకోండి, ఉన్నాడు అనుకోండి చెప్పండి, లాజిక్ నా మాట మీకు అర్థమవుతుంది. ఉన్నాడని చెప్పిన తర్వాత లేడనుకోండి, లేడన్నవాడు లేనప్పుడు నేను లేను, అయిను లేను, ఇంకేమీ లేదు, అయిపోయింది ఇంక అక్కడితో. లేడన్నవాడికి ఉన్నవన్నీ కనబడ్డాయి అనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుద్ది రగడ. గుర్తుపెట్టుకోండి, ఎవడు అడ్వాన్స్గా ఉంటాడు చెప్పనా, దేవుడు ఉన్నాడని నమ్మినోడే అడ్వాన్స్గా ఉంటాడు. గుర్తుపెట్టాలి. ఒకవేళ నీకు అర్థమయ్యేలా మేము ప్రూవ్ చేయలేకపోవచ్చేమో కానీ ప్రస్తుతానికి, కానీ మేము నమ్మినది మాత్రం వాస్తవం, మేము నిజమని స్వీకరించినది మాత్రం వాస్తవం. దానికి మీకు ఇంకా ఆధారం ఏంటయ్యా అంటే, ఇదిగో ఆ యెరూషలేములో ఎప్పటికున్న ఖాళీ సమాధి. మనుషుల్లో ఎవడు దీన్ని ప్రూవ్ చేశాడయ్యా అంటే, అదిగో మనుషులందరూ చనిపోయారు, ఆయన తిరిగి లేచాడు.
అనేక మంది మేధావులన్న వారు కూడా మారిపోయారు, యాజీలు మారిపోయారు, కాపర్లు మారిపోయారు. ఇంతమంది యూదుల్లో అనేక మంది మారారు. ఇంతమంది ఆయన ఎలా వెంబడించగలిగారు? ఆయన తిరిగి లేచింది నిజము గనక వెంబడించగలిగారు. రోమా రాజులు మారిపోయారు, కాన్స్టాంటినోపుల్ మారిపోయారు. ఎక్కడో తోమ ఇండియా వరకు పరిగెట్టుకొచ్చాడు. పౌలు ఎక్కడో ఆ ఇల్లూరికమనే ఆ రష్యా ఖండం వరకు ప్రకటించి పిచ్చోళ్ళు వీళ్ళందరూ. ఒకవేళ వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయితే మేము పిచ్చోళ్ళమే, వాళ్ళందరూ అమాయకులు అయితే మేము అమాయకులు. ఒకవేళ వాళ్ళు నమ్మిందే తెలివైందని నిగ్గు తేలితే వాళ్ళని వెంబడిస్తున్న మనం కూడా చెప్పండి తెలివైన వాళ్ళు. ఏంటి మా తెలివితేటలకు నిదర్శనం అంటే ఆ పునరుద్ధానమే మన తెలివితేటలకు నిదర్శనం. గుర్తుపెట్టుకో, ఆయన లేచాడు, ఆయన తిరిగి లేచాడు. దేని కొరకు నమ్ముతారంటే ఇదిగో చెప్తున్నాడు, ఈ జీవితకాలం మట్టుకు ఆయన నమ్మము, ఆయన రాబోతున్న జీవితానికి కర్త క్రియ ఉన్నాడని నమ్ముతున్నాం. ఆయన ఒక రోజు రాబోతున్నాడు. మా నిరీక్షణ ఏంటి చెప్పినా, ఆయన వస్తాడు. ఎలా వస్తాడంటే వస్తాడు. చాలామంది అనుకుంటారు నమ్మరు అప్పటి వరకు. ఒకరోజు జరుగుద్ది, రెండో అక్కడ ఆ మేఘాల మీద వస్తాడు. ఆ రోజు ఎవరికి సువార్త చెప్పకూడదు, అందరికీ అర్థమైపోతుంది సువార్త. అరే వాళ్ళు చెప్పిన యేసుక్రీస్తు ఈయనే రావాలి. ఆ రోజు అందరికీ బాహటంగా అర్థమవుతుంది. ఆయన ఎలా వస్తాడంటే సృష్టికర్త, ఆయన ఎలాగైనా రాగలడు. అది రేపే రావచ్చు, ఎప్పుడో రావచ్చు, ఆయన ఖచ్చితంగా వస్తాడనడానికి గుర్తు ఏంటంటే ఎలుతూ ఒక మాట అన్నాడు, ఎలా వెళుతున్నానో మరలా అలాగే వస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని అనుమానాలు ఉన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది పునరుత్థానం. ఎన్ని ఎటకారం చేసే మనుషులు ఉన్న ఎటకారం చేసే మనుషులకి అనుమానాలను పటాపంచలు చేసింది. దేవాలయం రెండుగా విడిపోయింది, నడి సమాధి ఒక్కసారి చీకటి కమ్మింది, బండలు బద్దలాసిపోయే, సమాధులు తిరిగి లేచాయి. ఇన్ని రికార్డ్స్ ఎవడు కాదని కదా చెప్పండి. ఆయన తిరిగి లేచాడు. పౌలు ఎప్పుడైతే ఈ వార్తను సువార్తగా చెప్పడం మొదలుపెట్టాడో అనేకులు ముక్కు మీద వేసుకుని ఆ అరియోపగు సభలో కూడా చాలామంది యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు నమ్ముకోవాలి చెప్పండి? మీకు దండం పెడతాను చెప్పండి. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలి చెప్పండి? రాబోతున్న జీవితం కొరకు నమ్ముకోవాలి. మరి మా చదువు అది ఆయన చిత్తమైతే చూసుకుంటాడు. మరి మా వివాహమో మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎత్తుకు ఆయన చూసుకుంటాడు. మరి మా గృహమో ఆయన రాజ్యాన్ని నీతిని ఎత్తుకు చూస్తాడు. పైనున్న వాటి మీద మనసు పెట్టండి, కిందున్న సంగతులు ఆయన చూసుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన.